నమస్తే, వెల్కమ్ టు కాల్వరి క్రియేషన్స్. హర్ని గారు, 333 టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి మీరు అన్నట్టు డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి తను అంటే ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రమోషన్ కోసమో లేదా ఇంకా వాళ్ళ శాలరీ పెరగడం కోసమో దీనికి సంబంధించి ఎటువంటి టెక్నిక్ అప్లై చేస్తే ఈ ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే డబ్బులు రావడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధిస్తారంటారు? మెయిన్గా ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఏ టెక్నిక్ వాడాలి, ఎలా వాడాలంటారు? ఇందులో ఇప్పుడు ఇంతకుముందు మనం 333 టెక్నిక్ చెప్పుకున్నాము. ఆ 333 అంటే ఇందులో మీరు ఏదైనా వాడండి, ఏ టెక్నిక్ అప్లై చేసినా, ఎలా అప్లై చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఇందులో ఉన్న సింపుల్ టెక్నిక్ అంటే మనలో ఉన్న పవర్ని మనం హై చేసుకోవడం మాత్రమే. ఏంటి అంటే మనకి ఇది వచ్చిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థము, జలసి, కోపం అనేది వదిలేసేయండి. వదిలేసి మనం ఏది కావాలంటున్నా దాంట్లో తీసుకోండి. ఒక ఎవరన్నా మనల్ని అబ్జెక్ట్ చేస్తున్నా, ఏదైనా మనకి రిపీటెడ్గా అవుతున్నా మనలో పేషెన్స్ లెవెల్ని వదలద్దు. ఆ ఓపికతోటి నేర్పుతోటి ఉండండి. ఉన్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉందన్నాను, ఇప్పుడు డబ్బు కావాలి, నేను అధిక సంఖ్యలో డబ్బు సంపాదిస్తున్నాను, లేదంటే నేను అధిక మొత్తంలో నేను ఎక్కువ జాబ్ని నేను ప్రమోషన్ పొందుతున్నాను అనే అఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు సెంటెన్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇది చాలా చాలా బాగా ఉపయోగపడదు. అంటే ఒక అఫర్మేషన్ చేసినా, ఒక ఫార్మేషన్ చేసినా జనరల్గా ఏం చేస్తాము, మార్నింగ్ లెగంగానే ఒక సీడ్ వేస్తాం, పాజిటివ్ సీడ్ వేస్తాం. నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్కి మనకి ఏం కావాలో ఆ కోరికను మనం చెప్పేసి పడుకుంటాం. నైట్ అంతా ఏమవుతుంది, మన లాస్ట్ థాట్ ఏదైతే ఉంటుందో పొద్దున్న లేసే వరకు మన సబ్ కాన్షియస్ మైండ్లో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఈ 23 అవర్స్ ఏం చేస్తాము, మనకి ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఉల్టా వర్క్ చేస్తాం. ఈ ఉల్టా వర్క్ నుంచి రాకుండా ఉండాలంటే మనకి ప్రతి ఒక్క థాట్ అనేది ఒక 1 అవర్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నా కూడా రోజంతట్లో రీఫ్రెష్ అవ్వాలి. ఎవ్రీ 1 అవర్కి మనం బ్రేక్ తీసుకొని దాంట్లో 50 సెకండ్స్ అయిపోయిన తర్వాత 60 సెకండ్స్ కదా, ఒక 1 అవర్కి 60 మినిట్స్ అయితే 1 అవర్ వస్తుంది. 59 మినిట్స్ అయిన తర్వాత ప్రతి 1 అవర్కి అలారం సెట్ చేసుకోండి. మన ఫోన్లో అలారం సెట్ చేసుకుని మీ కోరిక ఏమైతే కావాలనుకుంటున్నారో ఆ కోరికని మీరు వాటర్ ద్వారా కానీ, టీ కానీ, ఏదైనా ఫుడ్ కానీ తీసుకుంటారు కదా, ఆ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ జస్ట్ అనుకోండి మనసులో. ఏమని, మీకు ఎవరైనా అధిక మొత్తంలో డబ్బు కావాలి, లేదంటే పేమెంట్స్ చెల్లించలేకపోతున్నారు అనుకోండి. ఇప్పుడు అందరికీ చాలా మందికి పేమెంట్స్ చెల్లించడం అనేది చాలా కష్టం. నేను సులభంగా, సునాయాసంగా నేను చెల్లించవలసిన వాళ్ళందరికీ చాలా సులభంగా చెల్లిస్తున్నాను అనే అఫర్మేషన్ మనని రికార్డ్ చేసుకోండి. మీ ఓన్ వాయిస్ తోటి మీ ఫోన్లో రికార్డ్ చేసుకొని దాన్ని ప్రతి 1 అవర్కి అలారం సెట్ చేయండి. అలారం సెట్ చేయగానే ఏమవుతుంది, మీకు 1 అవర్కి అదే వాయిస్ మీకు అలారం వినపడుతుంది. మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ ఏమవుతుంది, 1 అవర్కి మళ్ళీ ఇమీడియట్గా సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. రీయాక్టివేట్ అయినప్పుడు ఇమీడియట్గా వాటర్ తీసుకోనో, లేదంటే ఫుడ్ తీసుకోనో, లేదంటే మీరు అట్లా ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ మీ బ్రెయిన్కి మీరు చెప్పండి. ఎలా చెప్తారు, నేను ఎవరికైనా సులభంగా, సునాయాసంగా నేను పేమెంట్స్ అన్నీ చేస్తున్నాను, నేను చాలా మంచిదాన్ని, నాకు చాలా ధైర్యం ఉంది, చాలా తెలివి ఉంది, నేను ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నాను, నేను చాలా అర్హత ఉంది, నేను అదృష్టవంతురాల్ని, నేను ఏదైనా కూడా లైక్ మైండ్తో, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నాను, నా పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుని, మీకు ఏది అనుకుంటారో అది చేసుకుని ఎప్పుడైతే 1 అవర్కి మీరు పెట్టుకుని చేస్తారో 24 అవర్స్లో మీరు 1 అవర్కి మళ్ళీ పాజిటివ్ సీడ్ వేస్తే ఏమవుతుంది, ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఈ టెక్నిక్ అనేది మీ లైఫ్లో చాలా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. 24 అవర్స్కి మనకి ప్రతి ఒక్క అలారం మనం పెడితే పడుకునేంత వరకు అన్నప్పుడు మీకు ఎక్కడైనా నెగిటివ్ థాట్ వెళ్తుందా? వెళ్ళదు. మనం ఏ టెక్నిక్ అప్లై చేసినా టెక్నిక్ వరకు అప్లై చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇలాగే వదిలేస్తున్నాం. అందుకని మీరు 333 టెక్నిక్ చేసినా, ఏదైనా టెక్నిక్స్ అప్లై చేసినప్పుడు లైఫ్లో అది చేస్తూ మిగతా టైంని కూడా ఇలా యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఒక బుక్ ఉంది, మనం ఏం చెప్పుకోవాలి అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ రీడ్ చేసినప్పుడు ఆ బుక్లో కొన్ని సిరీస్ కానీ మనకి ఏం కావాలనే దాంట్లో ఉంటాయి. దాన్ని తీసుకున్నప్పుడు మనం డివైడ్ చేసుకుంటాం. మన లైఫ్లో బాగా మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు చాలామందికి మనీనే సమస్య. మనీ ఉంటే మనకు చాలా వరకు ఉంటుంది. మనీ తీరాలనుకున్నప్పుడు చెప్పాను కదా, 90% పీపుల్లో 10% పీపుల్ సాధిస్తారు, 90% అక్కడ ఆగిపోతారు, స్ట్రక్ అయిపోతారు. అందుకని మీ ఫోకస్ ఎక్కడ షిఫ్ట్ అవుతుందో చూసుకోండి. అంటే థాట్లో నుంచి ఆ థాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇలా రికార్డ్
అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి క్షణం మీరు అది మీకు ముందు ఎక్కడైనా పెట్టుకోండి, మీ కళ్ళ ముందు పెట్టుకోండి, మీ డెస్క్ మీద పెట్టుకోండి, మీ ఫోన్ మీద వాల్ పేపర్ కింద పెట్టుకోండి, లేదంటే వాట్సాప్లో వాల్ పేపర్ కింద పెట్టుకోండి, అదే అఫర్మేషన్ రాసుకొని, లేదు మీరు వాటర్ బాటిల్ అంటించుకుంటే దానికి పెట్టుకోండి. ఎలా పెట్టుకుని మీరు ప్రతి క్షణం ఇదే అంటే ఒక థాట్ మళ్ళీ మీకు నాకు వస్తుందో రాదో అని మీకు భయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు భయంలో నుంచి రిమూవ్ చేయాలంటే ఏం కావాలి, ధైర్యమే కావాలి. అది ఆటోమేటిక్గా మళ్ళీ పాజిటివ్ సీడ్ పోస్తే మీకు తెలియకుండానే వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఈ కోరికని మీరు మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఏం చేస్తారు, ఆయన చాలామంది శిష్యులు ఉన్నారు. చాలామంది శిష్యులు వస్తే వాళ్ళందరికీ వచ్చి విద్య నేర్చుకుంటూ ఉన్నారు. అందులో ఒక శిష్యుడు మాత్రం ఏం చేస్తారు, గురువు గారు చెప్పే విద్యని కాకుండా గురువు గారికి సేవకి అంకితం అయిపోతాడు. వాళ్ళందరూ ఆ జ్ఞానాన్ని ఆ వేదాలని బాగా పఠించుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ ఒక శిష్యుడు మాత్రం ఆయన ఏదైతే చేస్తున్నాడో ఆయనకి ఉపచారాలు చేయటము, నీళ్లు పెట్టడము, ఆయనకి ఏం కావాలో ప్రతిదీ కూడా చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు ఏమవుద్ది, కొంతకాలం అయిన తర్వాత ఎవరికెవరికి ఏ జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానం అందరికీ ఇచ్చి పంపిస్తాడు. ఈయన మాత్రం ఏమి విన్నప్పుడు గురూజీ ఈయనకు కూడా ఒక మంత్రం ఇచ్చేసి పంపిస్తారు. కొంతకాలం అయిన తర్వాత అందరూ వచ్చి గురువుని కలవాలనుకుంటారు. ఆయనకి హెల్త్ బాగోదు. అంత హెల్త్ బాగోకుండా చేయకుండా మొత్తం పాడైపోతుంది. ఈ ఉన్న 100 మంది శిష్యులు అందరూ వస్తారు, ఆ ఒక్క శిష్యుడు మాత్రం రారు. గురువు గారికి ఏమైంది, అతను ఒక్కడే ఫ్రీ శిష్యుడు అయిపోయాడు. వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, పలానా వ్యక్తి వచ్చాడా, ఆ శిష్యుడు వచ్చాడా, అతను వచ్చాడా అడుగుతారు. వాళ్ళందరూ కోపం వస్తూ ఉంటుంది, లోపల జలసి ద్వేషం పెరిగిపోతుంది. మేము ఇంతమంది వచ్చాము, ఇంత చేసాము, బట్ నన్ను కాకుండా అతన్ని అడుగుతున్నారు, వాళ్ళని మాత్రమే ఇచ్చేస్తున్నారు, అతనికంటే ఎందుకు అంత ఇంపార్టెంట్, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి లోపల వాళ్ళ కోపం వస్తుంది. ఇంకో రకంగా సంతోషపడతా ఉంటారు. ఏంటి, వాగు అనేది ఉంది ఒకటి, ఆ వాగులో నుంచి అతను రాలేడు శిష్యుడు, ఈయన్ని చూడలేరు, ఇప్పుడు మేమే ఈయనకి చాలా ఇంప్రెస్ అవుతాము, మేమే బాగా ఈయనకి కనపడతా ఉంటాము అని చెప్పి లోపల సంతోషపడతా ఉంటారు. ఈ లోపల అతను వచ్చేస్తాడు అనమాట. వచ్చి గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు అంటే వాళ్ళందరూ అడుగుతారు, అదేంటి వాగు వచ్చింది కదా, నువ్వు ఎట్లా వస్తున్నావు, వాగులోకి మునిగిపోలేదా, చేయలేదు, ఎలా దాటుకుంటూ వచ్చావు అంటే, గురువు గారు మీరు ఒక మంత్రం చెప్పారు కదా, ఆ మంత్రాన్ని నేను చదువుకుంటూ వచ్చేసాను, నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాను అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగతా శిష్యులందరూ కోప్పడతారు, గురువు మీద బాగా ఫైటింగ్ చేస్తారనమాట. అంటే వాళ్ళందరికీ మంత్రం ఇచ్చారు, మాకేమీ పనికిరాని మంత్రం ఇచ్చాడు, అతను నీటి మీద కూడా దాటుకుంటూ వచ్చేసాడు, అతనంటేనే మీకు ఇష్టము, నానంటే ఇష్టం లేదని చెప్పి బాగా ఇది చేస్తాడు. అప్పుడు గురువు అంటారు, నీకేం మంత్రం చెప్పారో చెప్పు అంటాడు. చెప్తాడు, టిక్ 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 అనే మంత్రం చెప్తాడు ఆయన. ఆ టిక్ 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 అనే మంత్రం చెప్పినప్పుడు ఏమవుతుంది, అది అసలు మంత్రమే కాదు, అది గురువు గారు జస్ట్ ఆయనకి మామూలుగా ఇచ్చాడు. అతను ఏంటి, గురువు మీద ఉన్న భక్తి విశ్వాసం వల్ల ఏమైందంటే, అది గురువు ఏది ఇచ్చినా నాకు మంచిగా ఇస్తాడు, ఏది చేసినా ఏదైనా చేస్తాడని ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసంతో గురువు నాకు ఇచ్చింది ఏదైనా పని చేస్తుందని ఒక దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు. ఎంత ఉందో అంత అప్పటి నుంచి ఎప్పుడైతే గురువు గారికి ప్రతిరోజు టిక్ 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 అని ఆయన మంత్రాన్ని అంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఒక దాన్ని పదే 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 మనం పఠిస్తూ ఉంటామో దానికి చాలా వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ నమ్మకం విశ్వాసం వల్ల అది చాలా హైయర్ వైబ్రేషన్ చేరుకుంటుంది. అప్పుడు అంటాడు, మీకు ఇచ్చిన దాంతో పోలిస్తే అసలు ఇతనికి మంత్రమే ఇవ్వలేదు, నా మీద నమ్మకంతో నేను ఇచ్చిన దాన్ని మంత్రం అనుకుని వెళ్ళిపోయాడు, మీకు ఇంతకు మించి వేల సంపాదించడానికి ఇవ్వాల్సిన జ్ఞానానికి సంపాదించి సకల సంపదలు సృష్టించుకోవడానికి కావాల్సిన విద్యలన్నింటినీ కూడా మీకు దారిపోసాను, బట్ మీకు విశ్వాసం లేక మీరు దాన్ని పొందలేకపోయారు, ఇతనికి ఏమి ఇవ్వకపోయినా సరే అతను ఈ విశ్వాసం అనే దాంతో ఏదైనా సాధించాడు, మీకు వాళ్ళకి తేడా అది అంటాడు. అంటే గురువు యొక్క ఏదైతే చూస్తామో, ఏదైతే వెళ్తామో, ఏదైతే వింటామో మనకు గురువు దొరుకుతాడో, ఆ గురువు చెప్పింది మనసా వాచ త్రికరణ శుద్ధిగా మనం నమ్మి ఆచరిస్తామో అది ఏదైనా సరే ఫలితం వస్తుంది. మనం విన్నదాన్ని మనం ఎంతసేపు విశ్వాసంతో చెయ్యాలి. ఆ విశ్వాసం కనుక లేకపోతే మనకి ఎంత పెద్ద పూలపాన్పు ఉన్నా కూడా అది వేస్టే అవుతుంది. ఇప్పుడున్న నవ్వేడేస్ చాలా మంది ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియా అనేది హై అయిపోయింది. ఒక గురువు దగ్గరికి వచ్చేస్తే వెతుకుతూ ఉంటారు, ఈ గురువు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఇది ఏమవుతుందంటే, నేను ఒకలాగా చెప్తా, ఇంకొకళ్ళు ఒకలాగా చెప్తారు, ఇంకొకళ్ళు ఒకలాగా చెప్తారు, ఇంకొకళ్ళు ఒకలాగా చెప్తారు. కానీ ఈ మొత్తం అంతా ఒక దాంట్లోకి వెళ్ళినట్టే మొత్తం సబ్జెక్ట్ సారాంశం ఒకటే, చెప్పే రూట్లు వేరు, వెళ్ళే రూట్లు వేరు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చెప్పినా అదే స్టడీ, మన హై స్టాండర్డ్ స్కూల్స్ చెప్పినా అదే స్టడీ. వాళ్ళు ఏంటి, లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మనం రియాలిటీలో మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఉన్నంత సామర్థ్యము, అంటే ఇప్పుడు నేను స్కూల్స్ని గురించి మాట్లాడట్లేదు, స్టడీ ఇప్పుడు విద్యా విధానం అనేది హై స్కూల్స్లో మంచి మంచి కాన్వెంట్లో చదివిన వాళ్ళకైనా వస్తుందా? వాళ్ళకి ఎంతసేపు ర్యాంకుల మీద తప్ప లైఫ్ మీద పట్టేమొస్తుంది? నార్మల్గా ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు? 99.9 వచ్చినా కూడా అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఆడుతున్నారు, పాడుతున్నారు, ఫ్రీగా ఉన్నారు, వాళ్ళు చదవాలని చదువుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ హోదాలో
హోదాలో ఉన్న మంచి పొజిషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా ఉన్నా కూడా ఎవరున్నారు, గవర్నమెంట్ హోదాలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ సామర్థ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చూసిన దాంట్లో ఏమవుతుంది, పలానా వాళ్ళు ఇది చెప్పారు ఇది కరెక్ట్ కాదేమో, ఇది చెప్పారు ఇది కరెక్ట్ కాదేమో, ఇది చెప్పారు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏది చేయకుండా మొత్తానికి మనం కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోయి దేన్ని పాటించలేకపోతున్నాం. అందుకని మీరు ఎవరిని ఎంచుకుంటారు, మీ మనసుకి ఎవరైతే నచ్చారో వాళ్ళని ఒకళ్ళని ఎంచుకొని వాళ్ళు ఏది చెప్పినా మనకు కావాల్సిన జ్ఞానం అంతా వాళ్ళే ఇస్తారనుకుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది ఆటోమేటిక్గా మనం దేన్నైనా అచీవ్ చేయడానికి వెళ్తుంది. ఒకళ్ళు ఇలా వెళ్ళినా ఒకటే, ఇలా వెళ్ళినా ఒకటే, ఫ్లైట్లో వెళ్ళినా ఒకటే, బస్సులో వెళ్ళినా ఒకటే, ట్రైన్లో వెళ్ళినా మనం అనుకున్న గమ్యాన్ని చేరడమే, మన లక్ష్యాలను సాధించడమే మనకి ఇంపార్టెంట్. అందుకని మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఏది మీకు ఉపయోగపడితే ఇన్ని టెక్నిక్లో ఏదో ఒక దాన్ని మీరు పట్టుకున్నా కూడా మనసా వాచా శుద్ధిగా మీరు అల్టిమేట్గా మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఒకరికి ఒక టెక్నిక్ వర్తించవచ్చు, ఇంకొకరికి ఇంకొక టెక్నిక్ ఉపయోగపడవచ్చు, ఇంకొకరికి జస్ట్ ఇలా అనుకోగానే వైబ్రేషన్ హైలో ఉండొచ్చు. వీళ్ళందరూ సమకాలికంగా పనిచేస్తే ఎవరి కోరికైనా ఈజీగా నెరవేరుతుంది. సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హరిణి గారు 1-on-1 సెషన్స్ కూడా ఇస్తారు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటారు. లేదు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మరి మీకు కూడా లైఫ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, సైకాలజీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా, హరిణి గారితో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.